బీ కేర్ఫుల్. తరగతి గదుల్లో నిఘా నేత్రాలు తొంగి చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీదట మరో లెక్క. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలను తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం తరగతి గదుల్లో విద్యార్థులు అధ్యాపకుల కదలికలపై కెమెరా కన్నుతో నిఘా పెట్టింది. నిఘా నేత్రాలతో సర్కార్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందా? తరగతి గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై విద్యార్థులు, పేరెంట్స్, అధ్యాపకులు ఏమంటున్నారు? కాలేజీలో మూడో కన్నుపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. హైటెక్ హంగులు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఏసీ గదుల్లో తరగతుల నిర్వహణ, ఇదంతా కార్పొరేట్ కాలేజీలలో ఖరీదైన చదువుల మాట మూట. ఇప్పుడు సీన్ మారింది. ప్రభుత్వ కాలేజీలలోనూ ప్రత్యేక వసతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుల హాజరుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తుండగా ఇప్పుడు విద్యార్థులు కాలేజీ నిర్వహణపై కన్ను పెట్టింది. తెలంగాణలో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి. అన్ని కాలేజీల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ కాలేజీలలో ఈ మూడో కన్ను నిఘా ఏర్పాటు చేశారు. కళాశాల వెలుపల మాత్రమే కాదు, తరగతి గదులు, అధ్యాపకుల వెయిటింగ్ హాల్లో కూడా సీసీ కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాలన్నీ హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ బోర్డు కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. ప్రస్తుతం నేను హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నాను. సో ఈ కాలేజీలో పరిశీలిస్తే మనం అంటే ఇంటర్మీడియట్ కాలేజీలపై ఏ విధంగా నిఘా కొనసాగుతుందో మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలకు ఇదే విధమైనటువంటి మూడో కన్ను నిఘా ఏర్పాటు చేశారు. కాలేజీలకు ఎంటర్ అయినప్పటి నుండి విద్యార్థి కావచ్చు, లేదంటే ప్రిన్సిపల్స్ కావచ్చు, లేకపోతే కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్, ఇతర స్టాఫ్ ఎవరు వచ్చినా వాళ్ళు కాలేజీలోకి ఎంటర్ అయినప్పటి నుండి తిరిగి వెళ్ళేంత వరకు పూర్తిగా మూడో కన్ను నిఘా ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి కళాశాలకు 16 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఇట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల ఎట్లా ఉంది నిఘా? విద్యార్థుల యొక్క హాజరు శాతం నమోదు పెంచడం కోసం, విద్యార్థులు హాజరు శాతం నమోదుతో పాటు రిజల్ట్ను కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ సీసీ కెమెరాలు అనేటువంటిది మనకు దోహదపడతాయని చెప్పేసి. తరగతి గదుల్లో సీసీ కెమెరాల వల్ల అధ్యాపకులు, విద్యార్థులు అటెన్షన్ పెరిగింది. విద్యార్థుల ప్రవర్తన, అధ్యాపకుల బోధన పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో సాగుతోంది. టీచర్స్ వాళ్ళు కానీ రాకపోతే వెంటనే ప్రిన్సిపల్ సార్ ఆల్టర్నేటివ్ ఉన్న టీచర్స్ని పంపించేస్తున్నారు. సో మాకైతే చాలా డిసిప్లిన్, స్టడీస్లో ఇంప్రూవ్మెంట్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అప్పుడంటే సీసీ కెమెరాస్ లేవని అందరూ ఎలా పడితే అలా చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం డిసిప్లిన్ అనేది వచ్చింది సీసీ కెమెరాస్ వల్ల. తరగతి గదుల్లో సీసీ కెమెరాలను ప్రిన్సిపల్ తన రూమ్లో ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా మానిటర్ చేస్తుంటారు. కెమెరాల ఏర్పాటుతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భరోసా పెరిగింది. ఈ ఏడాది కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ వల్ల విద్యార్థుల లోపల రెగ్యులర్గా వాళ్ళు క్రమశిక్షణ వస్తున్నారా? ఎట్లా ఉంది? పిల్లలు రెగ్యులర్గా వస్తున్నారండి కళాశాలకి. సీసీ కెమెరా పెట్టక ముందు కాస్త తక్కువగా వచ్చేవాళ్ళు పిల్లలు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పిల్లల ద్వారా, విద్యార్థుల ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్ల రెగ్యులర్గా రావడం జరుగుతుంది. క్లాసులు కూడా శ్రద్ధగా వినడం జరుగుతున్నది వాళ్ళకి. అంటే క్లాస్లో ఒక క్లాస్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది. ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా, కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ విధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతర నిఘా ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి పైన అబ్జర్వేషన్ పెరుగుతుంది. కాబట్టి దీనివల్ల విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందనే ఒక ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలు తయారయ్యాయి. బోధన, పర్యవేక్షణతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పు ప్రభుత్వ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెరిగేందుకు తోడ్పడతాయంటున్నారు పరిశీలకులు.